హాయ్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్, ఈరోజు 17 గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ హాలోజన్స్ లేకపోతే ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ అన్నమాట. దీంట్లో మనకు ఆక్సీ యాసిడ్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి HOCl, తర్వాత HClO2, నెక్స్ట్ వన్ HClO3, నెక్స్ట్ వన్ HClO4, హైపోక్లోరస్ యాసిడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్ అన్నమాట. ఈ ఫోర్టిని మనం ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. ఈ కాంపౌండ్స్ యొక్క హైబ్రిడైజేషన్, షేప్ అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. చూడమ్మా, HOClలో ఫస్ట్ కాంపౌండ్ వచ్చాక HOCl, హైపోక్లోరస్ యాసిడ్, హైపోక్లోరస్ యాసిడ్. దీంట్లో మేజర్ ఎలిమెంట్ వచ్చేలా మన క్లోరిన్. క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 3s2 3p5. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పిఆర్ బిట్లో వచ్చేలాగా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హూన్స్ రూల్ ప్రకారం ఫస్ట్ 1 ఫిల్ చేయండి, మరలా తిరిగి రిమైనింగ్ ఫిల్ చేయండి. చూడండి, ఇక్కడ ఆక్సిజన్కి ఎప్పుడైనా 2 బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఆక్సిజన్కి 2 బాండ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఆక్సిజన్కి ఒక హెచ్ ఉంది, ఇంకొక బాండ్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఓహెచ్తో, అదే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్తో ఓహెచ్ కనుక బాండ్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ఈ విధంగా ఓ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాను క్లోరిన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో బాండ్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. హైబ్రిడైజేషన్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హైబ్రిడైజేషన్ కనుక తీసుకున్నట్లయితే హైబ్రిడైజేషన్ వచ్చాక sp3 హైబ్రిడైజేషన్. ఒక s ఆర్బిటాల్ పూర్తిగా నిండిపోయింది, p ఆర్బిటాల్స్ కూడా ఓతో ఇన్వాల్వ్ అయింది కాబట్టి బాండ్ ఫార్మేషన్లో మనకి ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్. మనకి డయాగ్రామ్ కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? హైపోక్లోరస్ యాసిడ్ది వచ్చాక HOClది చూడండి, ఇక్కడ Cl, ఇక్కడ OH అనమాట, ClOH. ఇక్కడ ఇవి బాండ్ పెయిర్ అంటాం అనమాట. ఇక్కడ బాండ్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీన్ని బాండ్ పెయిర్ అంటాం. ఇక్కడ రిమైనింగ్ 3 పెయిర్స్ ఉన్నాయి, ఇవి లోన్ పెయిర్స్. చూడండి, లోన్ పెయిర్స్. ఇక్కడ ఒక పెయిర్ ఉంది, ఇక్కడ ఒక పెయిర్ ఉంది, ఇక్కడ ఒక పెయిర్ ఉందన్నమాట. మొత్తం 3 లోన్ పెయిర్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ క్లోరిన్ దగ్గర. లోన్ పెయిర్స్తో కంపేర్ చేస్తే మొత్తం దాని షేప్ వచ్చేలాక టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనకి లోన్ పెయిర్స్ కాకుండా బాండ్ పెయిర్తో కనుక చూసినట్లయితే దాని షేప్ వచ్చేలాక మనం లీనియర్గా చెప్పుకోవడం జరుగుతుంది. దాని షేప్ పేరు ఏం చెప్పుకోవచ్చు అంటే లీనియర్. కొన్ని బుక్స్లో అయితే మెన్షన్ చేయలేదు, మన వరకు స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది కాబట్టి షేప్ వచ్చేలాక మనం ఇక్కడ లీనియర్ షేప్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది హైపోక్లోరస్ యాసిడ్ గురించి అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్లోరస్ యాసిడ్, సెకండ్ వన్ వచ్చాక HClO2, దీని పేరు క్లోరస్ యాసిడ్. చూడండి, ఇక్కడ మనకి బాండ్స్ ఎన్ని కావాలంటే ఒక OH, నెక్స్ట్ 1 O, అంటే ఒక సింగిల్ బాండ్, 2 డబుల్ బాండ్స్ కావాలి. ఓకి ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్ ఉంటుంది. ఇక్కడ OH వచ్చాక ఆల్రెడీ ఓతో హెచ్ ఒక బాండ్ ఉంది కాబట్టి ఇంకో బాండ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు జాగ్రత్త. క్లోరిన్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p5. క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్. చూడండి, ఇక్కడ హూన్స్ రూల్ ప్రకారం ఫస్ట్ ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయండి. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్. నెక్స్ట్ వన్ మనం ఫస్ట్ ఎక్సైడ్ స్టేట్. ఎందుకని ఇక్కడ మనకి ఎన్ని బాండ్స్ కావాలి? 3 బాండ్స్ కావాలి. కానీ ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్సైడ్ స్టేట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని జంప్ చేయించండి. చూడండి, నెక్స్ట్ ఇక్కడ పిఆర్ బిట్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని నెక్స్ట్ డి షెల్లోకి జంప్ చేయించండి. ఓకేనా. ఇక్కడ వచ్చేవరకు మనకి ఓకి ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ ఉంటుంది. సిగ్మా బాండ్ స్ట్రాంగ్, పై బాండ్ వీక్ బాండ్ అనమాట.
చూడండి ఇప్పుడు 3 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చి మనకు 3 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక OH, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక OH, ఇక్కడ O యొక్క సిగ్మా బాండ్, O యొక్క పై బాండ్. పై బాండ్ వీక్ కాబట్టి మన సిగ్మా బాండ్ వరకే హైబ్రిడేషన్ తీసుకుంటున్నాం. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే హైబ్రిడేషన్ తీసుకోవాలి. కారణం ఎందుకంటే సిగ్మా బాండ్ స్ట్రాంగ్, పై బాండ్ వీక్ అనమాట. చూడండి ఫస్ట్ మనం హైబ్రిడైజేషన్ కనుక చూసుకున్నట్లయితే sp3 హైబ్రిడైజేషన్ sp3 డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క షేపు ఏంటిది, క్లోరస్ యాసిడ్ కింద తీసుకుంటే Cl అనేది సెంట్రల్ ఆటమ్, తర్వాత OH, తర్వాత డబల్ బాండ్ O. చూడండి ఇవి బాండ్ పెయిర్స్ అనమాట. లోన్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 లోన్ పెయిర్స్ ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. లోన్ పెయిర్స్తో కన్సిడర్ చేస్తే ఇవి కూడా టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. మనం ఓన్లీ బాండ్ పెయిర్స్ తీసుకున్నట్లయితే దాని షేప్ ఏంటంటే ఇక్కడ యాంగులర్ షేప్ ఏంటంటే యాంగులర్ షేప్, లేకపోతే బెంట్ షేప్, వి షేప్. మనకు వచ్చాక యాంగులర్ షేప్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా. ఇది క్లోరస్ యాసిడ్ యొక్క హైబ్రిడైజేషన్, దాని యొక్క డయాగ్రామ్, దాని యొక్క షేప్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి క్లోరిక్ యాసిడ్, థర్డ్ కాంపౌండ్ ఇక్కడ ఏముందంటే HClO3. దీని పేరు క్లోరిక్ యాసిడ్ అనమాట. క్లోరిక్ యాసిడ్లో సెంట్రల్ ఎలిమెంట్ ఏంటంటే క్లోరిన్ ఆటం. క్లోరిన్ వచ్చాక 3s2 3p5. చూడండి s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, p ఆర్బిటాల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ ఆటం, దీని గ్రౌండ్ స్టేట్. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లోరిన్ చూసినట్లయితే OH, OHకి ఒక సిగ్మా బాండ్, Oకి ఒక సిగ్మా పై, Oకి ఇక్కడ సిగ్మా పై అనమాట. మొత్తం మనకు వేకెంట్ ఆర్బిటాల్స్ ఎన్ని కావాలి, 5 కావాలి. చూడండి అప్పుడు ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి తీసుకెళ్ళడం. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని జంప్ చేయించండి. ఓకేనా. చూడండి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి డి షెల్లోకి జంప్ చేయించండి. నెక్స్ట్ డిలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి డి షెల్లో. ఇప్పుడు 3 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్కి తీసుకెళ్ళండి. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే సెకండ్ ఎలక్ట్రాన్ని జంప్ చేయించండి. సెకండ్ ఎలక్ట్రాన్ అంటే మనం ఎక్కడ జంప్ చేయించాలి, ఇక్కడ ఉన్నటువంటి జంప్ చేయించాలి. నెక్స్ట్ డి షెల్లోకి జంప్ చేయించండి. నెక్స్ట్ ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ డీలోకి వచ్చి ఇవి 5 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. మనకు కావాల్సింది కూడా 5. ఇక్కడ ఒక OH, O యొక్క సిగ్మా బాండ్, Oకు సంబంధించిన సిగ్మా బాండ్, Oకు సంబంధించిన పై బాండ్, O యొక్క పై బాండ్. హైబ్రిడైజేషన్ మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తీసుకోవాలి, పై బాండ్ తీసుకోవట్లేదు. కారణం ఎందుకని, ఇది వీక్ బాండ్ కాబట్టి. చూడండి మనం హైబ్రిడైజేషన్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ డయాగ్రామ్, దాని యొక్క డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే సెంట్రల్ ఆటమ్ వచ్చాక Cl అనమాట. Cl సెంట్రల్ ఆటమ్. చూడండి ఇక్కడ ఏమో ఉన్నాయి, OH ఒకటి, 2 Oలు ఉన్నాయి అన్నమాట. టీ షేప్. ఓకే, ఒకసారి ఆ డయాగ్రామ్ అనేది ఒకసారి చూడమ్మా. OH, ఇక్కడ ఓకు సంబంధించి OH, తర్వాత ఇక్కడ ఒక డబల్ బాండ్ O. ఇక్కడ జాగ్రత్త చూడండి, OH O అంటే సిగ్మా పై అన్నమాట. ఇక్కడ చూడండి ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం డాట్స్తో కానీ ఈ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాం. షేప్ వచ్చాక దాని షేప్ ఏంటంటే ఇక్కడ పిరమిడల్, మనకి ఈజిప్ట్లో పిరమిడ్ ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంటుంది అనమాట.
లేకపోతే పిరమిడ్ షేప్ అనమాట. ఓకేనా, పిరమిడల్ షేప్లో ఉండడం జరుగుతుంది. చూడండి మనం ఇక్కడ మనకి ఆక్సీ యాసిడ్స్ వచ్చేలకు 4 ఏర్పడతాయి. ఎందుకంటే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ వచ్చేలకు 7 అనమాట. ఇక్కడ ఫస్ట్ +1 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది, +3 వచ్చింది, నెక్స్ట్ +5 వచ్చింది అనమాట. +7 రావాలి. ఇది వచ్చేలకు లీనియర్ షేప్, యాంగులర్ షేప్, పిరమిడల్ షేప్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, డిస్కస్ చేద్దాం. లాస్ట్ది పర్క్లోరిక్ యాసిడ్. ఆల్రెడీ మనకేమైపోయినాయి అంటే ఇప్పుడు హైపోక్లోరస్ యాసిడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్ కంప్లీట్ అయిందన్నమాట. నెక్స్ట్ పర్క్లోరిక్ యాసిడ్ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇవి జాగ్రత్తగా చూడండి. ఇవి నెక్స్ట్ మనకి 4th వన్ వచ్చాక పర్క్లోరిక్ యాసిడ్ HClO4. దీని పేరు పర్క్లోరిక్ యాసిడ్. పర్క్లోరిక్ యాసిడ్ సేమ్ 3 కాంపౌండ్స్కి ఏ విధంగా మెన్షన్ చేసాం. క్లోరిన్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p5. ఇక్కడ s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, p ఆర్బిటాల్లో 5 ఎలక్ట్రాన్స్. వూండ్స్ రూల్ ప్రకారం ఫిల్ చేయండి, తర్వాత రిమైనింగ్ బాక్సెస్ ఫిల్ చేయండి. ది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్. చూడండి ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ OH, ఓకు సంబంధించినటువంటి 3 O's ఉన్నాయి మొత్తం. అంటే మనకి ఇక్కడ సింగిల్ బాండ్, ఆల్రెడీ ఓకి ఇంకో బాండ్ ఉంది, డబల్ బాండ్, డబల్ బాండ్, డబల్ బాండ్. అంటే సిగ్మా, సిగ్మా పై, సిగ్మా, సిగ్మా, సిగ్మా పై. అంటే మనకి 7 కావాలి వేకెంట్ ఆర్బిటాల్స్. మొత్తం ఎన్ని కావాలి ఇక్కడ? 7 కావాలి. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకెళ్ళండి. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ జంప్ చేయించండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని డి షెల్లోకి జంప్ చేయించండి. డి షెల్లోకి, డీలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ని, ఇక్కడ ఉండాల్సిన ఒక ఎలక్ట్రాన్ జంప్ చేయాలి. 3 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే సెకండ్ ఎలక్ట్రాన్ని జంప్ చేయించండి. నెక్స్ట్ ఎక్కడిది జంప్ చేయించాలంటే ఇక్కడ pxలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని నెక్స్ట్ డి షెల్లోకి జంప్ చేయించండి. ఇప్పుడు 5 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చాయి. మనకు కావాల్సింది ఎన్ని? 1 2 3 4 5 6 7 కావాలి. థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకెళ్ళండి. థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే నెక్స్ట్ థర్డ్ ఎలక్ట్రాన్ కూడా జంప్ చేయించండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రాన్ని డి షెల్లోకి జంప్ చేపిస్తున్నాను. చూడండి ఇప్పుడు 7 వేకెంట్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 వచ్చినాయి. ఇక్కడ OH యొక్క బాండ్, ఈ బాండ్ O యొక్క సిగ్మా బాండ్, ఓకు సంబంధించిన సిగ్మా, ఓకు సిగ్మా, O యొక్క పై బాండ్, O పై బాండ్, O యొక్క పై బాండ్. మనం హైబ్రిడైజేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తీసుకుంటున్నాం. ఎందుకని? సిగ్మా బాండ్ అనే స్ట్రాంగ్. అందువల్ల హైబ్రిడైజేషన్ విషయానికి వస్తే ఇది ఏ హైబ్రిడైజేషన్ కలిగి ఉండదంటే sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ వన్ డయాగ్రామ్. డయాగ్రామ్ చూడండి. ఇక్కడ సెంట్రల్ ఆటం వచ్చారు క్లోరిన్ ఆటం, క్లోరిన్ అనే సెంట్రల్ ఆటం. ఇక్కడ ఒక O తీసుకోండి, ఇక్కడ ఒక OH. చూడండి ఇది సిగ్మా పై, సిగ్మా, సిగ్మా పై, సిగ్మా పై అనమాట. కనుక మీరు జాయిన్ చేసి చూసినట్లయితే ఈ షేప్ని ఏమంటారంటేనమ్మా టెట్రాహెడ్రల్ షేప్. ఆ షేప్ ఏంటంటే టెట్రా షేప్ వచ్చేవాళ్ళక టెట్రాహెడ్రల్ షేప్. షేప్ వచ్చేవాళ్ళక టెట్రాహెడ్రల్. ఓకేనా, ఇక్కడ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమి లేవమ్మా ఇక్కడ. చూడండి ఇంకా లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎక్కడా లేవు. ఇవి ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ గురించి అనమాట. ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ హాలోజన్స్ అన్న, ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ అన్న ఒకటి. మనం హైపోక్లోరస్ యాసిడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్ యొక్క హైబ్రిడైజేషను, దాని యొక్క డయాగ్రామ్, దానికి సంబంధించినటువంటి షేప్ అంటే లీనియరా, యాంగులర్, పిరమిడల్, టెట్రాహెడ్రల్ అనే షేప్ది.
లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ 3 కూడా టెట్రాహెడ్రల్ షేప్లోనే ఉంటాయి అన్నమాట. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే మనం ఇక్కడ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్సిడర్ చేసుకుంటే వాటి యొక్క షేప్స్ అనేవి రాయడం జరిగిందన్నమాట. ఓకేనా. ఇవి ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ అని అడిగితే మీరు ఈ విధంగా హైబ్రిడైజేషన్ డయాగ్రామ్ అనేది రాయొచ్చు అన్నమాట. ఓకేనా, అది కాపీ చేయండి.